ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో రోజు తినే ఇడ్లీ దోశ కాకుండా ఇలాగ ఒకసారి రాగులతోటి ఇడ్లీ ప్రిపేర్ చేసుకోండి. హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఒక్కసారి మనం బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చక్కగా ఇడ్లీ దోశ కూడా వేసుకోవచ్చండి. ఒకే బ్యాటర్ తోటి సాఫ్ట్ ఇడ్లీ అండ్ క్రిస్పీ దోశని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇడ్లీ ఎలా వేసుకోవాలి అనేది డీటెయిల్గా మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. రాగులు మనకి హెల్త్కి చాలా మంచివి కదా. ముఖ్యంగా ఈ రాగుల్లోని కాల్షియం అనేది అధికంగా ఉంటుందండి. ఇది మన బోన్ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. చిన్నపిల్లలకి పెరుగుదలకి చక్కగా పిల్లల హైట్ పెరగడానికి కూడా బాగా ఉపయోగపడతాయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఓకే అండి, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకుని ముందుగా దీంట్లోకి 1 కప్పు వరకు మినపగుళ్ళని తీసుకోవాలండి. తర్వాత అదే కప్పుతోటి కప్పున్నర వరకు రాగులను తీసుకోవాలి. ఈ రాగులను ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ వరకు ఇక్కడ నేను బ్రౌన్ రైస్ వాడుతున్నానండి. మీ దగ్గర బ్రౌన్ రైస్ లేకపోతే కనుక రేషన్ రైస్ అయినా కానీ వాడుకోండి. తర్వాత అదే కప్ తోటి 1/2 కప్పు వరకు అటుకులను వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ తోటి చక్కగా 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా ఇలాగ వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి తగినన్ని వాటర్ పోసుకొని చక్కగా వీటిని ఒక 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, 6 అవర్స్ తర్వాత చూస్తే కనుక మనకి రాగులు, మినపప్పు, బియ్యం అనేది చక్కగా నానిపోయాయి అనమాట. చూసారు కదా ఇలా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండర్లో వేసుకుని గట్టిగా రుబ్బుకోవాలండి. మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలన్నమాట. మనకి గ్రైండర్లో వేసుకుంటే కనుక ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుందండి. అదే మిక్సీకి వేసుకుంటే కనుక ఇడ్లీ అనేది కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. అందుకని మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్నే యూస్ చేయండి. చూసారు కదా ఇలాగ రుబ్బుకోవాలండి. పిండిని కాస్త గట్టిగానే రుబ్బుకోవాలన్నమాట. దీన్ని మనం ఓవర్ నైట్ పులియబెట్టుకోవాలి. చూసారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ చూసినట్టయితే కనుక మనకి పిండి అనేది చక్కగా పర్మనెంట్ అయిపోయింది. చూడండి ఒకసారి మనకి బ్యాటర్ అనేది చక్కగా రెడీ అయిపోయింది అనమాట. ఒకసారి గరిటెతోటి ఇలాగా బాగా కలుపుకోవాలండి. మీరు ఎప్పుడైనా కానీ ఏ పిండితో ఇడ్లీ వేసినా కానీ ఇడ్లీ పిండిని ఇలాగా బాగా బీట్ చేసుకుంటే మనకి ఇడ్లీలు అనేవి చక్కగా సాఫ్ట్గా దూదుల్లాగా వస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఈ పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్ని కలుపుతున్నాను అనమాట. కరెక్ట్గా ఇది ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగ అయ్యేంత వరకు కలుపుకోండి. చూసారు కదా మనకి బ్యాటర్ అనేది చక్కగా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఇడ్లీలు వేసుకోవడానికి ఇడ్లీ ప్లేట్స్ తీసుకుని దాంట్లోకి నెయ్యి అప్లై చేసుకుందాము. ఓకే అండి, మీకు నెయ్యి కనుక ఇష్టం లేకపోతే నెయ్యిని స్కిప్ చేసేయచ్చు అనమాట. చూసారు కదా ఇలాగా అన్ని ప్లేట్స్కి నెయ్యిని అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత పిండిని వేసుకోవాలండి. చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత స్టాండ్కి పెట్టేసుకుని మనం ఇడ్లీని కుక్ చేసుకుందాము. ఈ ఇడ్లీ కుక్ అయ్యే లోపు మనం దోశ వేసుకుందామండి. చూసారు కదా దోశ వేయడం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని చక్కగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత ఒక గరిటె నిండుగా పిండిని తీసుకొని ఇలాగా మనం దోశ ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఈ దోశ క్రిస్పీగా కావాలనుకుంటే కనుక బాగా పల్చగా వేసుకుని చక్కగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకోండి. చాలా క్రిస్పీగా వస్తుంది దోశ. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా కాలిన తర్వాత దీన్ని మనం సర్వ్ చేసుకోవటమేనండి. చూసారు కదా చక్కగా క్రిస్పీ రాగి దోశ రెడీ అయిపోయింది. చూసారు కదా చాలా ఈజీ అనమాట. చూడండి మనకి ఇడ్లీ దోశ 2 రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట. హెల్త్కి అది చాలా మంచిది. ఓకే అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.